వేతనాల పెంపు అంశమై సినీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 30% జీతాలు పెంచేందుకు కొందరు నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో నిర్మాతల మండలి సభ్యులు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లనుంది. వేతనాల పెంపు అంశమై సినీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 30% జీతాలు పెంచేందుకు కొందరు నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో నిర్మాతల మండలి సభ్యులు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ గోపి అందిస్తారు. గోపి, ఈ సినీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ కూడా ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, మనం చెప్పొచ్చు గత 3 రోజుల నుంచి కూడా సినీ కార్మికులు సమ్మె బాట పెట్టారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడులాగా ఇచ్చే వేతనాలు వాళ్ళు సరిపోతుంది అన్నట్టు కూడా ఇప్పటికే సమ్మె బాట పెట్టారు. ఇప్పటికే టాలీవుడ్ లో సంబంధించి అన్ని షూటింగ్ కూడా బంద్ చేసుకుని వాళ్ళు ఫిలిం ఛాంబర్ ఇప్పటికీ దాదాపు 3 రోజుల నుంచి కూడా వాళ్ళు దీక్ష చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే నిర్మాత మండలి కూడా గత 3 రోజుల నుంచి కూడా వాళ్ళకు సంబంధించి ఆ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు సంబంధించిన ఏదైతే వాళ్ళు సమ్మె చేస్తూ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వాళ్ళ ముందు క్షీణంగా పరిశీలించిన తర్వాత ఇందులో 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకరికి పెంచితే అందరికి పెంచాలనే నేపథ్యంలోనే వాళ్ళు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులోనే ఏదైతే ఆ 24 క్రాఫ్ట్స్ లో ఉన్న సభ్యులు ఆ యూనియన్ తో సంబంధం లేదు, ఎవరికి ఇండివిజువల్ వాళ్ళు చెట్లో వర్క్ చేయొచ్చు అని కూడా ఈ రోజు ప్రకటన చేయడం కూడా జరిగింది. ఎటకేలకు ఈ విషయం మాత్రం ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు మాత్రం చేయనట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో చిరంజీవి నివాసంలో నిర్మాత మండలితో పాటు నిర్మాతలంతా పెద్ద బడా ఆ నిర్మాతలు కూడా ఆ మెగాస్టార్ చిరంజీవి తోటి ఆ భేటీ అయిన అనంతరం ఇది 30% అమలు చేస్తారా చేయరా దానిపైన కూడా కొంచెం వేచి ఉంటుంది. వాటికి 3 రోజుల నుంచి కూడా ఆ సినీ కార్మికులు ఈ ధర్నలో ఇప్పటికే చాలా షూటింగ్లు ఆ ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారని వ్యాఖ్యలన్నట్టు కూడా తెలుస్తుంది. విజయ్, గోపి, నిర్మాతల మండలి సభ్యులైతే మెగాస్టార్ చిరంజీవిని కలవబోతున్నారని చెప్తున్నారు. అలాగే కార్మికులతో కూడా చిరంజీవి మాట్లాడే అవకాశం ఉందంటారా? ఎట్టకేలకు గతంలో చిరంజీవి గారు కరోనాప్పుడు కూడా కార్మికులకు ఎన్ని హెల్ప్ చేసిన వైనం అయితే ఆయన దగ్గర ఉంది కాబట్టి కార్మికులకు అన్యాయం చేయకుండా నిర్మాతలే విన్ను కాబట్టి ఎవరికైనా ఏ సినిమాకైనా కాబట్టి నిర్మాత మండలితో ఏం మాట్లాడతాడు ఏంటనిపైన కూడా ఆ చిరంజీవి ఈ రోజు ఏదైతే అల్యూమినియం ఫ్యాక్టరీ షూటింగ్ ఉంది దాని తర్వాత 6:30 తర్వాత ఆయన నివాసం చేరుకుంటారు. దాంతో పాటు ఇప్పటికే 5 గంటల తర్వాత ఎవరైతే నిర్మాత మండలిని అందరినీ ఇంటికి అలో చేయాలని కూడా అక్కడ ఉన్న గేట్ వర్కర్లు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదైతే నిర్మాత మండలికి సంబంధించి వాళ్ళు ఏదైతే సూచనలు ఇస్తారో దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ దాని తర్వాత 2 రోజుల తర్వాత ఎవరైతే సినీ కార్మికులను కూడా పిలిచి అక్కడ ఎవరైతే యూనియన్ సభ్యులు ఉన్నారో కమిటీ ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడేటట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే నిర్మాత మండలి ఏదైతే ఫిలిం ఛాంబర్ అయితే పేరు చెప్పేయడం కూడా జరిగింది. 30% లో ఎలాంటి 1% కూడా పెంచే అవకాశం అయితే లేదు. ఎందుకంటే డబ్బులు ఒక యూనియన్ పెంచితే 24 యూనియన్లకు ఎవరిని పెంచాలనే దానిపైన కూడా చర్చించే వైనం అయితే కనపడుతుంది. విజయ్, గోపి, 30% జీతాలు పెంచేందుకు కొంతమంది నిర్మాతలు ఒప్పుకోలేదని చెప్తున్నారు. అంటే కొంతమంది ఒప్పుకున్నారనే కదా, మరి ఈ 2 వర్గాలుగా ఎందుకు అయ్యాయి? అందరూ ఏకతాటి మీద వేతనాలు పెంచాలా వద్దా అనే నిర్ణయానికి ఎందుకు రాలేకపోయారు? 30% ఎప్పుడైతే సినీ కార్మికులకు పెంచాలని చూసారో ఇందులో చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు ఉంటారు కాబట్టి చిన్న నిర్మాతలకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి తెలుస్తున్నది. అంటే 100 కోట్ల బడ్జెట్ సినిమాలకి అదే వేతనం 30%, అదే ఏదైతే 10-20 కోట్ల ఆ ప్రొడ్యూసర్లు కూడా అదే వేతనాలు అనేది ఇండస్ట్రీలో కొంచెం చిన్న నిర్మాతల పైన వేటు పడే అవకాశం ఉంది కాబట్టి ఇది పెంచే అవకాశం లేదని కూడా అందరు నిర్మాతలు
ఆ పెద్ద నిర్మాతలు ఒప్పుకున్నప్పుడు కూడా ఆ చిన్న నిర్మాతలు మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ కూడా ఆ కటాఖండిగా ఫిలిం ఛాంబర్లో నేను చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు కూడా వాళ్ళు చెప్పి ఏదైతే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ వినే వాళ్ళైతే మీరు కలవాలి కలిసినప్పుడు ఏదైతే గతంలో తమిళనాడులో కావచ్చు ఎక్కడైనా చూసుకున్నా 20% ఉంది, మన ఇండస్ట్రీలో మాత్రం 30% ఉంది. దీంతో పాటు ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏదైనా చేయుతుందా లేదా కొన్ని రోజుల్లో రైట్ గోపి. సమయం తెలిసింది. విజయ్, థ్యాంక్ యూ గోపి.